నేనే సార్ మీకు ఫోన్ చేసింది. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. అన్నీ ఉంటాయిలేవయ్యా, ముందా చెయ్యివు. హలో సార్. ఒక్క నిమిషం మాట్లాడొస్తాను. సరే. ఏంటి బయలుదేరావా? చివరి నిమిషంలో కుదరదని చెప్తే ఎలా? ఇదిగో 3 కాదు కానీ 4 లక్షలు ఇస్తాను రా. చిన్న యాక్సిడెంట్ కేసే కదయ్యా, 2 రోజుల్లో బెయిల్ తీసుకుని బయటకు వచ్చేయచ్చు. ఒక్క నిమిషం ఉండు. హలో హలో హలో, ఏమన్నా ప్రాబ్లమా సార్? ఓ వారంలో ఫారిన్ వెళ్లాల్సిన అబ్బాయి నిన్న రాత్రి ఫ్రెండ్స్తో కలిసి బాగా తాగి కారు తీసుకెళ్లి యాక్సిడెంట్ చేశాడు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఎవరైనా నేనే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకుని కోర్టులో సరెండర్ అయితే డబ్బులు ఇస్తాను అన్నాడు. అందుకే నేను ఒకని ఏర్పాటు చేశాను. చివరి నిమిషంలో వాడు హ్యాండ్ ఇచ్చాడు. డబ్బులు ఇస్తే నేను వెళ్తాను. ఇంతకు ముందు ఎప్పుడైనా జైలుకి వెళ్ళావా? లేదు. వాడు యాక్సిడెంట్ చేసిన అవతలి కారు డ్రైవరు చావు బతుకుల్లో ఉన్నాడు. చచ్చాడా కేసే మారిపోతుంది. నేను ఏర్పాటు చేసిన వాడి పని ఏమిటంటే డబ్బు కోసం మాటిమాటికి జైలుకి వెళ్ళి రావడం. మరి నీ వల్ల అవుతుందా? 5 లక్షలు అడగండి, 50,000 మీకు ఇస్తాను. డీల్ ఓకే అయితే నన్ను పిలవండి, నేను వస్తాను. నేను వెళ్ళి టీ తాగుతాను. ఆ కార్ యాక్సిడెంట్ నిజంగానే జరిగిందా, లేకపోతే ఎవరైనా డబ్బులు ఇచ్చి చేయించారా? ఎందుకు అడుగుతున్నావు? నువ్వు యాక్సిడెంట్ చేసిన సాంబా ఒకప్పుడు నా బిజినెస్ పార్ట్నర్. నన్ను మోసం చేసిన ఆ డబ్బంతా కాజేశాడు. ఆ కోపంతోనే వాడిని లేపేద్దామని డిసైడ్ అయ్యాను. కానీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. వాడికి లోకల్ మినిస్టర్ నుండి సపోర్ట్ ఉంది. ఇప్పుడు బయటుంటే నా ప్రాణానికే ప్రమాదం. అందుకే లోపలికి వచ్చా. అన్నా, వాడిని చూస్తుంటే నరసింహ మనుషులానే అనిపిస్తున్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు కూర్చొని సీక్రెట్గా ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను మందు తాగి బండి నడపటం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది. నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు. ఇదిగో, నీకిది చిన్న విషయమే కావచ్చు, కానీ సాంబాకి ఇది పెద్ద విషయం. జాగ్రత్తగా ఉండు. నేనెవరో తెలుసా? తెలీదు. చీకట్లో చూశాడు కదా, గుర్తుపట్టలేదు. నువ్వు యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నావే ఆ సాంబశివని. నాకు యాక్సిడెంట్కి ఏ సంబంధం లేదు సార్. నాకు డబ్బులు చాలా అవసరం. అప్పుడే ఈ యాక్సిడెంట్ జరిగింది. నేనే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకొని సరెండర్ అయితే నాకు డబ్బులు ఇస్తా అన్నారు. అందుకే ఒప్పుకున్నాను. అయితే ఎవరు యాక్సిడెంట్ చేశారో నీకు తెలుసు? తెలీదు. నాకు డబ్బులు ఇచ్చినోడే నాతో డీల్ మాట్లాడాడు. నీకు నరసింహకి ఏంటి సంబంధం? అతను ఎవరో నాకు తెలీదు. సరే, నువ్వు డబ్బుల కోసం లోపలికి వచ్చానన్నావు కదా, నేను కూడా నీకు డబ్బులు ఇస్తా. నీతో ఇందాక కూర్చొని మాట్లాడుతున్నాడు చూడు, వాడే నరసింహ. నువ్వు ఓ పని చేయి, వాడిని లోపలే వేసేయి. నీకే ప్రాబ్లమో రాకుండా నేను చూసుకుంటాను, సరేనా? నేను చేయను. నువ్వు చేయవని నాకు తెలుసు. ఇప్పుడు చెప్పరా, నరసింహ నీకు ఎంత డబ్బు ఇచ్చాడు? నీకు ఎవరితో ఏం గొడవలునే నాకు తెలీదు. నేను మాత్రం ఏం తప్పు చేయకుండా లోపలికి వచ్చాను. నన్ను కెలికావా? ఇప్పుడు ఏ తప్పు చేయడానికైనా అస్సలు వెనకాడను. అర్థమైందా? నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. నా మీద చేయతినందుకు సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే నన్ను కలిసినందుకు నువ్వు జీవితాంతం బాధపడతావు. పట్టుకురావండి. ఎవరితో మాట్లాడుతున్నారో అర్థం కట్టేదానికి. నోరు మూసుకొని నేను చెప్పినట్టు చేయలేదో పుచ్చకాయ పేలినట్టు పేలిపోతుంది నీ తలకాయ. సార్, అర్థమైందా? ఏం చేస్తున్నారు సార్ మీరు? సార్ ఇవ్వండి సార్. సార్ వదలండి సార్, వదలండి సార్, మీరు వదలండి. మినిస్టర్ గారు చెప్పారు కదా అని పంపిస్తే ఏంటి సార్? ఏంటి మీరు చేస్తుంది? సార్ 5 నిమిషాలు బయట ఉండండి,
ఒకే ఒక మాట చెప్పొచ్చేస్తాను ఆడికి. ఏం చెయ్యలేదు సార్, ఒక 5 నిమిషాలంటే వదిలేయండి. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఏం మాట్లాడాలో మాట్లాడి తొందరగా బయటకు వచ్చేయండి. ఆ. అంతవరకు ఇది నా దగ్గరే ఉంటుంది. కొట్టాలనుకుంటే దెబ్బ కనిపించకుండా కొట్టండి. ఆ. సార్ తలుపు తీయండి. సార్ నిలబడతాను, తలుపు తీయండి సార్. సార్ అతనికి ఏమైనా అయితే మా ఉద్యోగాలు పడతాయి సార్. సార్ తలుపు తీయండి సార్. తెరిచావా? వీడి గొంతు ఇక్కడే విరిచేస్తాను. లోపల ఏం జరుగుతుంది సార్? బయటకు వచ్చి తలుపు తీయండి సార్. సార్ మీరు నిలబడతాను, సార్. మా ఉద్యోగాలు పడతాయి సార్, ప్లీజ్. సార్ లోపల ఏం ఈ జరుగుతుంది సార్? పనికి మాలిన వార్నింగ్లు ఇంకెవరికన్నా ఇచ్చుకో. సార్ సార్ అన్నిటికీ తెగించే వచ్చాను రా. సార్ అశోక్, గోవిందన్న ఎక్కడున్నా? కొంచెం జరగరా. ఏంటి తమ్ముడు, ఎలా ఉన్నావు? పర్లేదన్నా. ఆపరేషన్ అయిపోయిందా? తాతయ్యకి ఎలా ఉంది? ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. హాస్పిటల్లోనే 4 రోజులు అబ్జర్వేషన్లో ఉంచమన్నారు. చాలా థ్యాంక్స్ అన్నా. డబ్బులు సరిపోయినాయా? అవన్నీ నేను చూసుకుంటానులే తమ్ముడు. ఆ, యాక్సిడెంట్ అయిన డ్రైవరు చచ్చిపోయాడు. ఆ, నువ్వేం భయపడకు, నేను లాయర్తో మాట్లాడాను. ఎవరి కాళ్ళు పట్టుకునైనా సరే నిన్ను ఎలాగైనా బయటికి తీసుకొచ్చేస్తాను. సాంబా ఇక్కడికి వచ్చి నేను బెదిరించి వెళ్ళాడగా, నాతో చెప్పలేదే? నేను ఈ మనిషా అని అడిగాడు. కాదని చెప్తే వెళ్ళిపోయాడు. అంతేనా? ఇంకేమవలేదా? అవలేదు. సాంబా మెడ విరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, తెలుసా? ఇటు చూడు, సాంబా గురించి నాకు బాగా తెలుసు. నిన్ను చంపకుండా వదిలిపెట్టడు. నా దగ్గర పనిచేస్తావా? నేను కాపాడతాను.
ఇంకా ఇక్కడుంటే నా ప్రాణానికి ప్రమాదం. నేను బయటికి వెళ్తున్నాను. నాతో వస్తానంటే నిన్ను బయటికి తీసుకెళ్తాను. ఏమంటావు?